ఇతర సీనియర్ నాయకులకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక కింద ఆశీనులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుప్పం నియోజకవర్గ ప్రజలకు, విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు 29వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయన భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దాదాపు 29 సంవత్సరాలు అయినా ఇంకా ఆయన గురించి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజును కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలని బాగు చేసుకునేదానికి ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆయన జీవితంలో ఆయన చేసుకున్న మంచి పనులకు అది నిదర్శనం అని చెప్పి ఆయన యొక్క నాయకత్వానికి కానీ ఆయన యొక్క గొప్పతనానికి కానీ నిజమైన నివాళి ఈరోజు మనం అర్పిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు మామూలుగానే ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు, అలాంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ రంగంలో అయితే ఆయన అడుగు పెట్టాడో ప్రతి రంగంలో కూడా టాప్లోకి రావడం లేదంటే ఆకాశానికి అందుకోవటం అనేది చాలా 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 అరుదుగా జరిగే సంఘటన. ఒక వ్యక్తి ఒక విషయంలో బాగా ప్రావీణ్యం ఉండొచ్చు, ఇంకొక ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు ఫెయిల్ అయితే ఉంటారు, లేదంటే అందులో టాప్కి చేరుకోకపోవచ్చు, ఒక యావరేజ్గా చేస్తుంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు ఆయన పుట్టినప్పుడు స్కూల్లో కావచ్చు, చదువుకునేటప్పుడు కాలేజీల్లో కావచ్చు, దాని తర్వాత నాటక రంగంలో కావచ్చు, దాని తర్వాత ఆయన సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత కావచ్చు, దాని తర్వాత రాజకీయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా తీసుకుంటే ప్రజల దగ్గర మన్ననలు పొందడంలో కావచ్చు, ఒక నట సార్వభౌముడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని చూరగొనడంలో కావచ్చు, పౌరాణిక పాత్రలు చేయడంలో కావచ్చు, లేదంటే మామూలు సాధారణ కుటుంబ పాత్రలు పోషించడంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా, కుటుంబ పరంగా తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరేమో అనే విధంగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికీ దక్కని ఒక గొప్ప గౌరవం మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు మాత్రమే దక్కిందని చెప్పి ఆయన అభిమానులుగా, ఆయన శిష్యులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఉండటం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరూ భావించాలని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తూ, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మన పార్టీకి విష్ణువు, శివుడు, బ్రహ్మ వీళ్ళు ముగ్గురు మన పార్టీలో ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని కలిపిన శక్తి మన నారా భువనేశ్వరమ్మ. అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, అందులో ఏం అనుమానం లేదు. భువనేశ్వరమ్మ వీళ్ళందరికంటే ఒక శక్తిగా వీళ్ళ ముగ్గురిని కలిపితే ఒక ఎవరైతే శక్తి అవుతుందో దుర్గమ్మ, ఆమె మన భువనేశ్వరి గారు. బట్ మన పార్టీ విషయానికి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర విషయానికి వస్తే మన ముగ్గురు త్రిమూర్తుల్లో నందమూరి తారక రామారావు గారు శివుడి లాంటివాడు. ఆయనకు తారతమ్యాలంటూ ఏముండవు. పేదవాడు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, బాగా లగ్జరీస్ అలవాటు అవటం కానీ, లేదంటే కింద నేల మీద పడుకోబడినాం. శివుడు ఏ విధంగా అయితే శ్మశానంలో ఉంటాడో అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కష్టాలు వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకోవడానికైనా రెడీ, గుడిసెలో పడుకోవడానికైనా రెడీ, ప్రజల కోసం ఏ కష్టాన్ని ఎదుర్కొనేదానికి ఎప్పుడు రెడీగా ఉండే మహోన్నతమైన శివుడి లాంటి ఒక గొప్ప అంశతో పుట్టినవాడు మన నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆయన బోళా శంకరుడు అంటారు కదా, ఆ విధంగా ఆయన ఎవరినైనా నమ్మితే వాళ్ళ కోసం ఎంతటికైనా తెగించి వాళ్ళని కాపాడుకునే దానికి ప్రయత్నం చేసే వ్యక్తుల్లో ముందు వరుసలో మన తారక రామారావు గారు ఉంటారని చెప్పి గుర్తు చేస్తూ, దానికి ఉదాహరణలు ఏంటంటే మొట్టమొదట నాదెండ్ల మనోహర్ గారిని చెదరేసి ఆయన్ని నమ్మి ఆయన్ని పార్టీలో 2వ పొజిషన్లో పెడితే ఆయన్ని మోసం చేస్తే అయినా కూడా దాన్ని తట్టుకొని నిలబడిన వ్యక్తి. అంటే ఒక రాక్షస అంశం ఉన్న ఆయన కానీ, లక్ష్మీ పార్వతి గారు ఆయన పక్కన చేరి ఆయన్ని నమ్మించి ఆయన్ని అర్ధాంగిగా ఆమెని స్వీకరించే విధంగా చేస్తే కూడా పార్టీ మొత్తం వ్యతిరేకిస్తున్నారని చెప్పి తెలిసినా, ప్రజలు అది వ్యతిరేకిస్తున్నారని తెలిసినా, ఇచ్చిన మాట కోసం ఆయన పదవి పోతుందని తెలిసినా కూడా మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు కష్టాలు వచ్చినా కూడా పర్వాలేదని చెప్పి నిలబడి ఆ రోజు ఆయన ఒక గొప్పతనాన్ని నిరూపించుకున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే
శివుడికి అప్పట్లో భస్మాసురుడు శివుని పూజించి శివుడి దగ్గర వరం తీసుకుని ఆఖరి శివున్నే భస్మం చేయాలని చెప్పి ప్రయత్నించారు. అదేవిధంగా లక్ష్మీపార్వతి గారు ఆయన్ని నమ్మించి ఆయన దగ్గర వరం పొంది ఆయన్ని ఆఖరి సమయాల్లో ఆయనకి కష్టాలు వచ్చేదానికి లక్ష్మీపార్వతి గారు కారణమైతే దాన్ని కూడా పదవి పోతుందని చెప్పి మనలాంటి వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోయాం. కానీ ఆయన ఆ సమయంలో కూడా నేను మాట ఇచ్చేశాను కాబట్టి మాట ప్రకారం నిలబడతాను, నాకు పదవి ఉన్నా లేకపోయినా అని చెప్పి ప్రజలందరూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వ్యతిరేకించినా కూడా ఆ రోజు పదవుల్ని త్యజించారే తప్ప ఆయన లక్ష్మీపార్వతి చేయవదలేదు. ఇక్కడ లక్ష్మీపార్వతి గొప్ప నేను చెప్పట్లేదు, నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తిత్వం గురించి మీకు తెలియజేస్తాను. ఆ రోజు పదవుల కోసం మనలాంటి వాళ్ళు ఎంతోమందిని వదులుకొని దానికి రెడీ అవుతాం, కానీ నందమూరి తారక రామారావు గారు మాత్రం నమ్మిన వాళ్ళు, ఆయన కోసం నిలబడే వాళ్ళ కోసం ఎంతవరకైనా తెగిస్తారని చెప్పి అనేకమైన ఉదాహరణలు ఉంది. అందులో అదొకటి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారిని మనం ఆదర్శవంతంగా తీసుకుని మనం ఆయన అడుగుజాడలు నడిచి ఆయనలో ఉన్న క్రమశిక్షణ కానీ ఇంకోటి కానీ అలవర్చుకొని మన పార్టీ కోసం, మన ప్రజల కోసం, మన పేదవాళ్ళ కోసం ఎప్పుడు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.